మిత్రులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయము 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు గౌతమిపుర విలేజ్ మనోహరాబాద్ మండల్ మెదక్ జిల్లా అయినటువంటి గ్రామంలో దళిత కుటుంబాన్ని చంద్రుడు తన కుటుంబాన్ని ఒక సోషల్ బైకాట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మొత్తంగా ఆ గ్రామంలో సోషల్ బైకాట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ చంద్రుడు తను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి తను ఒక ఉన్నత చదువులు అయిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ తోటి తను ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక క్రమం. తను ఒక ఫస్ట్ జనరేషన్ తన కుటుంబంలో చదువుకొని ఒక ఉన్నత శిఖరాల వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి మీద ఆ గ్రామంలో ఉండేటటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు తనని చాలా రోజుల నుంచి తన కుటుంబాన్ని డప్పు కొట్టాలని చెప్పి ఒత్తిడి చేయడం జరుగుతుంది. సాంప్రదాయ ప్రకారంగా దళితులు డప్పు కొట్టాల్సిందే, డప్పు కొట్టకుండా నువ్వు ఉన్నత చదువులు పోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గం అనేటటువంటి విషయాన్ని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. తను డప్పు కొట్టను అని నిరాకరించినందుకు గ్రామంలో ఉండేటటువంటి ఈ వ్యక్తులంతా, ఈ ప్రధానంగా ముదిరాజు కమ్యూనిటీ ఇంకా మిగతా వాళ్ళు కలిసి సోషల్ బైకాట్ తీర్మానం పాస్ చేయడం జరిగింది. ఆ తీర్మానంలో ఎవరు కూడా ఈ దళిత కుటుంబంతో మాట్లాడకూడదు, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి గ్రామంలో ఎలాంటి సరుకులు ఇవ్వకూడదు, వాళ్ళతో ఎలాంటి లావాదేవీలు చేయకూడదు, ఎలాంటి కుండలు ఇవ్వకూడదు, సరుకులు ఇవ్వకూడదు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి కుటుంబం మొత్తం మానసికంగా ఆవేదన గురవడము, హ్యూమిలేట్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఆ గ్రామంలో రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు 12వ తారీఖు సెప్టెంబర్ నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఒక న్యాయవాదుల బృందము వెళ్ళి పోలీస్ స్టేషన్లో పర్సువేట్ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లేదు, ఫేర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి విచారణ లేనటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత 12వ తారీఖు తర్వాత వాళ్ళకి అనేక హెచ్చరికలు రావడం జరిగింది. ఎఫ్ఐఆర్ని వెనక్కి తీసుకోకపోతే, పోలీస్ కంప్లైంట్ని వెనక్కి తీసుకోకపోతే ప్రాణాలకు మేము ఖచ్చితంగా హాని చేస్తామని చెప్పి వారు బహిరంగంగా గ్రామంలో బెదిరించడం జరిగింది. అది కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు, అయినా చెల్లడం లేదు. దళితులకు రక్షణ లేదు. ఆ గ్రామంలో ఒకవైపు సీరియస్గా థ్రెట్ టు ది లైఫ్ ఉంది, కనీసం సరుకులు లేవు. గ్రామంలో ఇంత దుర్మార్గం అంటే, ఒక 4-5 ఏళ్ల పాప తను వెళ్తున్నటువంటి స్కూల్ బస్సులో ఉన్నటువంటి ఇతర పిల్లలు కూడా కనీసం తనతో కూడా మాట్లాడితే గ్రామంలో దండుగా వేస్తారనేటటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రుడు పేరుతోటి ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో వేశాము. ఈరోజు అదే రిట్ పిటిషన్ హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు చాలా స్పష్టంగా చెప్పాము. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గారి రూల్స్లలో ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. చరిత్రలో అనేక సంఘటనలు, చుండూరు, కారంచేడు లాంటివి అనేక సంఘటనలలో అనేక మంది అమరులైనటువంటి దాంతో ఆ సందర్భంతో వచ్చినటువంటి చట్టము, ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్స్లలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, RDOలు, పోలీస్ యంత్రాంగము చాలా క్విక్గా వాళ్ళు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిబంధనలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మేము కోర్టు దృష్టికి తీసుకొచ్చాము. తక్షణమే వాళ్ళకి 2 విషయాల మీద వాళ్ళకి పూర్తి రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో చేసినటువంటి వాదనలతో వచ్చినటువంటి ఈరోజు తాత్కాలిక తీర్పు ఏంటంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, మెదక్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా పోలీస్ ప్రొటెక్షన్ ఆ కుటుంబానికి కల్పించాలని, అదేవిధంగా కలెక్టర్ యొక్క బాధ్యత రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా కల్పించాలని చెప్పి ఆదేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను ఈరోజు ఇచ్చినారు. ఈవినింగ్ కల్లా ఆర్డర్ కాపీస్ రాగానే ఆ సూపరింటెండెంట్కి, కలెక్టర్కి ఆదేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని, మనం న్యాయ పోరాటాన్ని ఎట్లా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచించుకొని